శ్రీ సరస్వత్యన్మ శ్రీ గురుభ్యన్మ భక్తులరా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు బాలకాండని 83 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 84వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకున్నాం. కూయంతం రామ రామేది మధురం మధురాక్షరం ఆరోగ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు స్వాత్నాం తృణాక్క ప్రభం శాంతాంజనేయం నమామ్యం మద్దద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. శతానందుడు చెప్తున్నాడు, రామా, ఆ తర్వాత వశిష్ఠుడితో వైరం తలపెట్టిన విశ్వామిత్రుడు తాను జితేంద్రియుడు కావాలని సంకల్పించి తన పట్టపురాణితో కలిసి దక్షిణ దిశకేగి భయంకరమైన తపస్సు చేశాడు. ఆ తర్వాత అతనికి సత్యవంతులు ధర్మతత్పరులు అయిన హవిష్యందుడు, మధుష్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడు అనే కొడుకులు పుట్టారు. ఇలా 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు ఆయన. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై, విశ్వామిత్ర, నీ చేత రాజర్షి లోకాలు నీ తపస్సు వలన రాజర్షిగా నిన్ను అందరూ చెప్పుకుంటారయ్యా. ఇలా చెప్పి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. అయితే ఈయన పంతం అది కాదు, బ్రహ్మర్షి కావాలని. కాబట్టి దిక్కుదిరయ్యాడు విశ్వామిత్రుడు. ఎంత తపస్సు చేశాను, అయినా కూడా బ్రహ్మ నన్ను బ్రహ్మర్షిగా అంగీకరించట్లేదు అన్నాడు. అంటూ శతానందుడు ఇంకా చెప్తున్నాడు రాముడితో, రామా, ఇలా మదిలో నిశ్చయించుకొని ఇంకా తీవ్రమైన తపస్సు చేయడానికి పూనుకున్నాడు. అంటూ ఈ కాలంలోనే ఇక్ష్వాకు వంశంలో జితేంద్రియుడైన త్రిశంకుడు అనే మహారాజు ఉండేవాడు. ఆ త్రిశంకుడికి యాగాలు చేసి దానివల్ల శరీరంతో స్వర్గానికి ఎగవలన కోరిక కలిగింది. వశిష్ఠుడిని ఆహ్వానించాడు, తల ఆలోచన చెప్పాడు. వశిష్ఠుడు అది శక్యం కాదని చెప్పాడు. ఆ తర్వాత వశిష్ఠుడు పుత్రుడి దగ్గరికి వెళ్ళారు. ఆ కార్యాన్ని నెరవేర్చడు. వాళ్ళని అనుమతింపమన్నాడు అటువంటి యాగం చేయటానికి. అయితే రామ, త్రిశంకు వాక్యం విన్న వశిష్ఠపుత్రులు 9 కూడా కోపంతో, దుష్టబుద్ధి, సత్యవాది అయిన మా తండ్రి చేత తిరస్కరింపబడి మమ్మల్ని ఆశ్రయిస్తున్నావా? ఎంత తప్పు ఇది! ఇక్ష్వాకులందరికీ కూడా మా గురువు మాట దాటరానిది. కాబట్టి నువ్వు ఎలా అనుకుంటున్నావు? మా నాన్నగారే వద్దన్న యాగానికి మేము ఎలా అనుమతిస్తాం? అంటే యాగం చేసి సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలన్నమాట ఆయన కాంక్ష. రేపు మనం ఈ భాగాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణ.